ఐపీఎల్ సెన్సేషనల్ వైభవ్ సూర్యవంశీ మరొకసారి తన విశ్వరూపం చూపించాడు. 15 ఏళ్ల వయసులో సంచలనాలు సృష్టిస్తున్న ఈ బుడ్డోడు ఐపీఎల్ 2026లో ఆర్సీబీ బౌలర్లకు నరకం చూపెట్టాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాలో ఈ సీజన్లో అడుగుపెట్టిన ఆర్సీబీ వైభవ్ దెబ్బకు ఓటమి పాలైంది. వరల్డ్ టాప్ బౌలర్ బౌలింగ్ చేస్తున్నా ఎలాంటి బెరుకు లేకుండా స్టాండింగ్ సిక్సర్లతో స్టేడియంలో రీసౌండ్ తెప్పించాడు. గువాహటి వేదికగా జరిగిన రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ మరొకసారి రెచ్చిపోయాడు. ఆర్సీబీ అందించిన 202 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు వైభవ్ అదిరే ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న రాజస్థాన్ ఓపెనర్లు మరొకసారి శుభారంభం అందించారు. ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన యశస్వి జైస్వాల్ 8 బంతుల్లో 2 సిక్సర్లు బాది జోష్ హెజిల్వుడ్ బౌలింగ్లో దొరికిపోయాడు. 13 పరుగులు చేసి జైస్వాల్ అవుట్ అవడంతో రాజస్థాన్ 21 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వైభవ్ తనదైన శైలిలో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ టాప్ స్వింగర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో ఒక ఓవర్లో 2 బౌండరీలు బాదిన వైభవ్ ఆ తర్వాత వరుసగా 2 సిక్సర్లు కొట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పవర్ ప్లే ముందు వేసిన ఇన్నింగ్స్ 5 ఓవర్లలో వరుసగా 2 సిక్సర్లతో పాటు ఆఖరి బంతికి బౌండరీ బాదాడు. జోష్ హెజిల్వుడ్ బౌలింగ్లో అయితే విధ్వంసమే సృష్టించాడు. వరుసగా 3 బౌండరీలతో పాటు ఒక సిక్సర్ బాది 19 పరుగులు రాబట్టాడు. వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్ అయిన హెజిల్వుడ్ బౌలింగ్లో కూడా వైభవ్ ఈ రేంజ్లో ఆడడంతో ఆర్సీబీ టీం స్టన్ అయింది. వైభవ్ విధ్వంసానికి రాజస్థాన్ రాయల్స్ జట్టు పవర్ ప్లేలో 97 పరుగులు రాబట్టి విజయాన్ని ఖరారు చేసింది. కేవలం 26 బంతులే ఆడిన వైభవ్ 8 ఫోర్లు 7 సిక్సర్లు 78 పరుగులు చేసి కృప్నాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. బౌండరీ లైన్ దగ్గర విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టి వైభవ్ను పెవిలియన్కు పంపించాడు. ఈ విజయంతో రాజస్థాన్ వరుసగా 4 విజయాలతో పాయింట్స్ టేబుల్ టాప్ ప్లేస్లో నిలిచింది.